హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సుమతిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమతీస్ కుకింగ్ అడ్డా. ఈ రోజు మన కుకింగ్ అడ్డాలో స్పెషల్ పాల తాలికలండి. వినాయక చవితి అయితే దగ్గరకొచ్చేసింది కదండీ! సో, పాల తాలికలైతే తయారీ విధానం చూడండి. ఈ పాల తాలికలను తయారు చేయడం చాలా సులభమండి. నేనిక్కడ చిన్న టీ గ్లాస్‌తో గ్లాసుడు బియ్యం తీసుకొని ఒక 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలండి. లేకపోతే ఒక 8 గంటలన్నా సోక్ చేసుకోవాలి. ఆ తర్వాత సేమ్ గ్లాస్‌తో అరకప్పు వరకే మనము శనగపప్పును గూడా తీసుకొని కడుక్కొని దాన్ని గూడా ఓవర్ నైట్ గానీ, ఒక 8 అవర్స్ గానీ నానపెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో, ఇప్పుడు మొత్తంగా బియ్యం నానిపోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ గానీ, లేకపోతే కర్చీఫ్ గానీ తీసుకొని బియ్యాన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని మొత్తం తడంతా పోయేంత వరకు ఫ్యాన్ కింద ఒక 5 నిమిషాలు ఆరపెట్టుకుంటే సరిపోతుందండి. సో, ఇప్పుడు ఈ మొత్తంగా ఆరిపోయిన తర్వాత బియ్యం అంతటిని దగ్గరికి చేసుకొని ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. చాలా మంది పొడి బియ్యం పిండితో చేసేస్తారండి వరిపిండితో. సో, ఆ విధంగా చేస్తే ఇంత మెత్తగా రావండి. టేస్ట్ గూడా అంత కరెక్ట్‌గా రాదు. సో, ముందు రోజు రాత్రి ఈ విధంగా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా వస్తాయండి పాల తాలికలు. సో, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. సో, ఈ విధంగా పిండైతే వస్తుందండి. ఇప్పుడు ఈ పిండినంతటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పిండిని వేరుగా పక్కకు పెట్టుకోవాలండి ఇంకొక గిన్నెలోకి. ఇప్పుడు ఒక కళాయి పొయ్యి మీద పెట్టుకొని అందులో చిన్న టీ గ్లాస్‌తో వాటర్ యాడ్ చేసుకొని అది మరిగేంత వరకు వెయిట్ చేయాలండి. సో, ఇప్పుడు ఇందులో చిటికెడు ఉప్పు గూడా యాడ్ చేసుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి బియ్యం పిండి ఉంది కదండీ! సో, ఆ బియ్యం పిండి అంతటిని ఇందులో కలుపుకొని ముద్దలా చేసుకోవాలండి దగ్గరికి అట్ట కట్టినట్టు. సో, దీనితోనే మనము తాలికలనేవి చేస్తామనమాట. సో, మొత్తం అంతా పిండి వేసేసుకొని దగ్గరికి ఉండలెక్కడా లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. సో, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. గరిటెకి ఎత్తి తీస్తే ఈ విధంగా అంటుకొని ఉండాలండి మొత్తం అంతా కూడా. సో, ఇప్పుడు ఈ పిండిని పక్కకు పెట్టి చల్లారబెట్టుకోవాలి. మళ్ళీ అందులోనే ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్‌ని యాడ్ చేసుకొని నీళ్లు మరగడం స్టార్ట్ అయినప్పుడు ఒక కప్పు బెల్లం కూడా వేసుకొని చక్కగా దానంతటిని మరగనివ్వాలండి. సో, ఇప్పుడు మొత్తం అంతా బెల్లం కరిగిపోయి ఈ విధంగా బెల్లం పాకం రెడీ అయింది కదండీ! దీన్ని గూడా పూర్తిగా చల్లారపెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి నేతిని యాడ్ చేసుకొని అందులోని ఒక కొబ్బరికాయ ముక్కలుంటాయి కదండీ! చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని ఇందులో వేసుకొని సిమ్‌లో పెట్టుకొని బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఎంత ఫ్రై అవుతే అంత టేస్ట్ ఉంటుంది. సో, ఇప్పుడైతే మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి ముద్ద ఉంది కదండీ! అందులో కొంచెం నెయ్యి వేసుకొని 2 చేతులకు కూడా నెయ్యి అనేది అప్లై చేసుకొని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఈ విధంగా రోల్ చుట్టుకోవాలండి. అంతేనండి. చాలా సులువుగా చేసుకోవచ్చు. ఈ విధంగా చుట్టుకొని ప్రతిదాన్ని గూడా పక్కన పెట్టేసుకోవాలి. వీటినే తాలికలు అంటాం. సో, ప్రతిదాన్ని ఇదే విధంగా చుట్టుకొని పక్కన పెట్టేసుకోండి. మొత్తంగా చుట్టుకున్న తర్వాత ఈ విధంగా చక్కగా చూడండి ఎంత బాగా సన్నంగా వచ్చినాయో. ఈ మాత్రం సైజు ఉంటే సరిపోతుంది. మరీ లావు వద్దు, మరీ సన్నం వద్దు. సో, ఇప్పుడు మనం ముందుగా సెపరేట్ చేసుకొని పెట్టుకున్నాం కదండీ! ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వరిపిండి. దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా పలుచగా కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి. సో, ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని అందులోకైతే పాలను యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ ఉన్న పాలైతే తీసుకుంటున్నాను. ఈ పాలు వేస్తే చాలా టేస్టీగా వస్తది. సో, ఆ పాలు కొంచెం మరుగుకొచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి శనగపప్పు ఉంది కదండీ! దాన్ని ఒకసారి వాష్ చేసి ఇందులో వేసేసేయండి. ఒక్క 10 మినిట్స్ వెయిట్ చేస్తే సిమ్‌లో పెట్టుకొని ఈ విధంగా పలుకన్నది విరగడం స్టార్ట్ అవుతుంది. అంటే కొంచెం మెత్తగా అయిందని అర్థం. సో, ఇప్పుడు ఇందులో పాల తాలికను కూడా వేసేసుకొని చక్కగా ఎక్కడా కూడా విరిగిపోకుండా బాగా కలుపుకోవాలండి. అస్సలు బ్రేక్ అవ్వకుండా కొంచెం లైట్‌గా పైనే కలుపుకుంటే సరిపోతుంది. ఒక్క 5 మినిట్స్ వదిలేస్తే ఆల్రెడీ మనం ఉడికిపోయిన పిండిలోనే వేసాం కాబట్టి ఇవి కూడా ఉడికిపోతాయి. సో, ఒక్క 5 మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత బెల్లం సిరప్ అనేది కంప్లీట్‌గా చల్లారిపోవాలండి. చూడండి బెల్లం సిరప్ అనేది కంప్లీట్‌గా చల్లారిపోతే మనకసలు పాలనేవి ఎక్కడ విరగవండి. ఒకవేళ బెల్లం సిరప్ గాని చల్లారకపోతే పాలు కంపల్సరీగా విరిగిపోతాయి. సో, మొత్తంగా చల్లారిన తర్వాతే వేసుకోవాలి. సో, ఇప్పుడు ఆ బెల్లం సిరప్ వేసేసిన తర్వాత కూడా మన దగ్గర ఉన్నటువంటి కొబ్బరికాయ ముక్కలు, కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని చక్కగా కలుపుకుంటే చూడండి నాకు ఎక్కడా కూడా విరగకుండా ఎంత బాగా వచ్చినాయో. సో, ఒక 5 మినిట్స్ వరకు సిమ్‌లోనే ఉడకబెట్టుకోవాలి. లేకపోతే కిందననేది అడుగు అంటుకుపోతుంది. సో, దగ్గరుండే చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉడికొచ్చిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి పౌడర్ ఉంది కదండీ! మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా! దాన్ని కూడా ఇందులో యాడ్ చేసేస్తే థిక్‌గా దగ్గరికి వచ్చేస్తుంది. దీని అంతటిని కూడా సిమ్‌లోనే చేసుకోవాలి. హైలో పెట్టకూడదు ఇప్పటి నుంచి అడుగు అంటుకుపోతుంది. సో, ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ పాల తాలికలను అందులో వేసుకొని ఆ దేవుడికి నివేదన చేసుకుంటే మనకున్నటువంటి విఘ్నాలన్నిటిని తొలగించి ఆ విఘ్నేశ్వరుడికి దీనిని నైవేద్యంగా సమర్పించుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.